ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమెను. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తను పవిత్రపరచుకునే నెల వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కారమును సిద్ధపరచుటకు ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఇష్టమైనది. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చెయ్యి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరీ గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమెను. దేవుని వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నేను మహిమపరచి కనపరచే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీ మహిమార్థం మమ్మల్ని వాడుకొని మీ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.